మోసగాళ్లు రోజురోజుకి కొత్త తరహా మోసాలను కనిపెడుతున్నారు. సెకండ్ల వ్యవధిలో ప్రజల డబ్బును దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. సామాన్య ప్రజలను ఎలాగైనా ట్రాప్ చేయడమే వాళ్ళ లక్ష్యం. అన్ని తెలిసి కొందరు, తెలియక మరికొందరు సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారు. ఇప్పుడు పోలీసులు కొత్త తరహా మోసం గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీనిని జంప్డ్ డిపాజిట్ స్కామ్గా చెప్తున్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఇలాంటి మోసాలపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి? ఈ స్కామ్లో మోసగాడు మొదట యూపీఐ ద్వారా కొంత డబ్బును తాను టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్కు పంపిస్తాడు. ఆ వ్యక్తి ఖాతాలోకి డబ్బు క్రెడిట్ అయిన వెంటనే దానికి సంబంధించిన SMS కూడా మొబైల్ నెంబర్కు వస్తుంది. సాధారణంగా ఇలాంటి మెసేజ్లు వచ్చిన వెంటనే ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ పిన్ని ఎంటర్ చేస్తారు. ఇలా చేసిన వెంటనే ఆ ఖాతాలో ఉన్న డబ్బు మాయమైపోతుంది. అంటే సైబర్ నేరగాళ్లు వెంట్రుకను వేసి కొండను లాగుతారు. దాదాపుగా సక్సెస్ అవుతారు. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు ఎలా పోతాయి అనేక డౌట్. సైబర్ నేరగాళ్లు తాము టార్గెట్ చేసిన వ్యక్తి ఖాతాకు కొంత డబ్బును పంపడంతో పాటు అతడి ఖాతా నుంచి డబ్బును విత్డ్రా రిక్వెస్ట్ కూడా పంపుతారు. బాధితుడు తన ఖాతా బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే డబ్బు విత్డ్రా చేయాలన్న మోసగాళ్ల రిక్వెస్ట్ ఆమోదం లభిస్తుంది. అప్పుడు సైబర్ కేటగాళ్లు ఆ వ్యక్తికి పంపించిన డబ్బును అనేక రెట్లు మొత్తాన్ని సులభంగా దోచుకుంటారు. తెలియని నెంబర్ నుంచి డబ్బు క్రెడిట్ అయినట్లు వచ్చే SMSల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే తమ ఖాతాలో యూపీఐ పిన్ ఎంటర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. నేరానికి అడ్డుకట్ట వేసే పరిష్కారాలు, అనుమానాస్పద నోటిఫికేషన్ లేదా SMSలు వచ్చినట్లు గనక ప్రజలు గుర్తిస్తే ప్రజలు కనీసం 15 నిమిషాల వరకు యూపీఐ వాడకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే డబ్బు విత్డ్రా కోసం సైబర్ కేటగాళ్లు పంపిన రిక్వెస్ట్ కాలపరిమితి ముగుస్తుంది. ఇక తక్షణం యూపీఐ వాడాల్సి వస్తే మొదటిసారి తప్పుడు యూపీఐ పిన్ను ఎంటర్ చేయాలి. ఇలా చేస్తే సైబర్ కేటగాళ్లు విత్డ్రా రిక్వెస్ట్ రద్దయిపోతుంది. అప్పుడు మీరు సరైన పిన్ ఎంటర్ చేసి మీ లావాదేవీలు కొనసాగించవచ్చు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ స్కామ్ పై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఎలాంటి సైబర్ క్రైమ్ జరిగినా మోసపోయిన వ్యక్తి సంఘటన జరిగిన అరగంటలోపే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లేదా బ్యాంక్లో ఫిర్యాదు చేయాలి. తొలి అరగంటలో ఫిర్యాదుల వల్ల కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలు పెరుగుతాయని పోలీసులు వెల్లడించారు.